కేబినెట్ నిర్ణయం తీసుకొని 42% బీసీలకు రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఎలక్షన్లోకి స్థానిక సంస్థల ఎలక్షన్లోకి డిసెంబర్లో నిర్వహించాలని ముందుకు వస్తూ ఉన్నది. మేము ఏమి డిమాండ్ చేస్తున్నాము అంటే ఈ బిజినపల్లి మండలం నుంచి నిరసన తెలియజేస్తూ ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో మరి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఎక్కడైతే ఎంపీ స్థానాలు ఉన్నాయో ఆ ఎంపీలందరినీ కూడగట్టుకొని పార్లమెంటులో ఈ 42% డిక్లరేషన్ పైన కామారెడ్డిలో ఇచ్చినటువంటి వాగ్దానం రాహుల్ గాంధీ గారు ఎవరైతే ఉన్నారో మరి ఆయన సమక్షంలో అందరూ ఏకమై పార్లమెంటులో చర్చించి దీనిపైన రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో పెడితేనే ఈ 42% బిల్లు ఆమోదమవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రాహుల్ గాంధీతో చర్చలు జరిపి అదేవిధంగా మోడీ గారితో చర్చలు జరిపి 9th షెడ్యూల్లో పెట్టాలని ఈ బిజినపల్లి మండలం నుంచి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీల అందరం కలిసి నిరసన తెలియజేస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి మొన్న జరిగిన కేబినెట్ సమావేశం రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకే జరిగిందా? మరి ఆయన చెబితేనే 42% పార్టీ పరంగా పోవాలని నిర్ణయం తీసుకున్నదా? మరి మీ ఏకపక్ష ధోరణ అని తెలియజేయాల్సిన సందర్భం ఎంతైనా ఉన్నదని బీ సంఘాల నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఒంటెత్తు పోకడతోన బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. బలమైన అభ్యర్థులను నిలబెట్టి ఇక్కడ బలహీనులైనటువంటి వాళ్ళ మీద పోటీ గెలిచే విధంగా చేసే కుట్ర జరుగుతూ ఉంది. 3,000 కోట్ల కోసమేనా మీరు ఎలక్షన్ చేసేది? 10 రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరపలేదు, మరి అక్కడ 3,000 కోట్లేవా? మీ 3,000 కోట్లు పక్కకు పెట్టండి. 3 కోట్ల బీసీల భవిష్యత్తును తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఇప్పటికే నెట్టివేయబడినాము. అన్ని రంగ కుల వృత్తులలో మేము మా కుల వృత్తుల పరంగా ఆదాయాన్ని ఇస్తున్న దేశానికి ట్యాక్సీలు కడుతున్నాం. సంపన్నం మేము అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. మమ్మల్ని అన్ని రంగాల్లో తొక్కిపట్టారు. కాబట్టి మాకు రాజకీయంగా అవకాశాలు కల్పిస్తే అన్ని రంగాల్లో ముందుకు వస్తాం. కాబట్టి రాజ్యాంగ భద్రత కల్పించాలి అన్ని సందర్భంగా కోరుతా ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.